ఈరోజు చాలామంది పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని స్వరం వింటలేవు. నువ్వు ఎందుకు పడిపోతున్నావు? నువ్వు ఎంత పెద్ద భక్తుడివైనా కావచ్చు, ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ, ఎంత పెద్ద ప్రాఫిట్ అయినా కానీ, ఎంత పెద్ద అపోస్తులైనా కానీ, దేవుని స్వరం వినడం మానేస్తే, అంటే దేవునితో ఆ రిలేషన్షిప్ మానేస్తే ఎవరైనా సరే పాపంలో పడిపోతారు. దేవునితో రిలేషన్షిప్ లేకుండా, దేవుని స్వరం వినకుండా మనం ఆత్మీయంగా జీవించలేం. అది అసాధ్యం. దేవునితో రిలేషన్షిప్ లేకుండా, దేవుని స్వరం మనం వినకుండా మనం పరిశుద్ధంగా జీవించడం అది అసాధ్యం. ఈరోజు నువ్వు పాపంలో ఎందుకు పడిపోతున్నావు అంటే నువ్వు దేవుని స్వరం వింటలేదు, సాతాను స్వరం నువ్వు వింటున్నావు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో దేవుడితో సహవాసం చేసిన ఆదాము అవ్వ దేవుని స్వరం విన్నంత వరకు బాగానే ఉన్నారు. దేవుని స్వరం విన్నంత వరకు బాగానే జీవించారు, బాగానే ఉన్నారు, దేవునితో కలిసి నడిచారు. దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడడం అలా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్వరం వినడం మానేసి సాతాను స్వరం వినడం మొదలుపెట్టారు, వాళ్ళు పాపంలో పడిపోయారు. ఈరోజు నువ్వు కూడా అంతే. నువ్వు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం, నువ్వు ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు. నువ్వు నీ పాపంలో పడిపోవడానికి ఒకటే రీజన్ ఏంటంటే నువ్వు దేవుని స్వరం వింటలేదు, దెయ్యం స్వరం వింటలేవు.